వెల్కమ్ టు సిఈసి జాబ్స్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి మీరు పిఎన్బి ఇండియా .in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ అయ్యి వస్తే ఇక్కడ 5th వన్ రిక్రూట్మెంట్స్ అని ఉంది. సో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఒక న్యూ విండో అన్నది మీకు ఓపెన్ అవుతుంది. ఆ న్యూ విండోలో ఈ న్యూ విండోలో మీకు ఒక నోటిఫికేషన్ అది ఇక్కడ మాకు కనబడుతుంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్ ఆఫ్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అని చెప్పి ఉంది కదా. సో దీన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అది ఓపెన్ అవుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఓపెన్ అవుతుంది. ఎస్, ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకు ఇదేంటంటే పిఎన్బిఎస్ఓ అనమాట, స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలి అంటే March 24th వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి ఏప్రిల్ కానీ మేలో కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ ఆర్ మే అని ఇలా ఇచ్చారు అంటే ఏప్రిల్ 15th పైనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో అంతకన్నా లోపల అయితే ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే 90% అయితే ఉండదు. అండ్ ఇక్కడ కొన్ని పోస్టులకు వాళ్ళు అప్లికేషన్స్ని కోరుతున్నారు. సో ఆఫీసర్ క్రెడిట్, ఆఫీసర్ ఇండస్ట్రీ, మేనేజర్ ఐటీ, సీనియర్ మేనేజర్ ఐటీ, మేనేజర్ డేటా సైంటిస్ట్, సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్, మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ, ఇలా మొత్తం 8 పోస్టులకు ఈ యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ద్వారా వేకెన్సీస్ని పూర్తి చేయాలని చూస్తున్నారు. మొత్తం కలిపి మనకు 350 వేకెన్సీస్ అన్నది ఇక్కడ మనకు కనపడుతున్నాయి అనమాట. అండ్ ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ పరంగా మనకు అబ్జర్వ్ చేస్తే 350 వేకెన్సీస్లో ఎస్సీ కేటగిరీకి 50 వచ్చాయి, ఎస్టీకి 25, ఓబీసీకి 91, ఈడబ్ల్యూఎస్కి 32, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 152 ఉన్నాయన్నమాట. సో ఇక్కడ పీడబ్ల్యూబీడీ విషయానికి వస్తే ఓసీ 4, హెచ్ఐ 4, విఐ 3 అండ్ ఐడి 2 మనకు ఉన్నాయన్నమాట. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఇండియన్ అయి ఉండాలి. ఇక్కడ అనెక్సర్ 1 అని ఇచ్చారు. సో అనెక్సర్ 1లో మనకు ఏజ్ కానీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సర్టిఫికేషన్, పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, జాబ్ రోల్స్, ఇవన్నీ ముఖ్యమైనవన్నీ ఉన్నాయి అనెక్సర్ 1లో. సో ఇది మనకు 22nd పేజ్లో ఉంది మనకు. సో 22nd పేజ్లోకి వెళ్తే సో ఇదనమాట అనెక్సర్ 1 ఇక్కడ కనబడుతుంది కదా. సో ఇదే అనెక్సర్ 1. ఎస్, ఫస్ట్ది ఆఫీసర్ క్రెడిట్ విషయానికి వస్తే 21 నుంచి 30 ఇయర్స్ వరకు వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. సో సిఏ లేదా సిఎంఏ లేదా సిఎఫ్ఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనేది పూర్తి చేసి ఉండాలి. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ వచ్చి మ్యాండేటరీ ఏది లేదు, బట్ ఈ సర్టిఫికేట్స్ ఉంటే కొంచెం ప్రిఫరబుల్ ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా దీనికి అవసరం లేదు, బట్ ఉంటే బాగుంటుంది, బట్ మ్యాండేటరీ అయితే ఖచ్చితంగా లేదు. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, సర్టిఫికేషన్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత జాబ్ రోల్స్ వచ్చి సో క్రెడిట్ వర్టికల్స్, కార్పొరేట్ బ్రాంచెస్, ట్రేడ్ ఫైనాన్స్ సెంటర్స్, ఫైనాన్స్ డివిజన్, కార్పొరేట్ క్రెడిట్ డివిజన్, ఎంఎస్ఎంఈ అండ్ ఎంసిసి డివిజన్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ కేటగిరీ ఆఫీసర్ ఇండస్ట్రీ అనమాట. సో 21 to 30 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్. ఫుల్ టైం డిగ్రీ ఉండాలి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెక్స్టైల్, మైనింగ్, కెమికల్, ప్రొడక్షన్, మెటలర్జీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, ఐటీ. సో ఇలా అన్నిట్లో వీటిలో అయినా సరే బిఈ ఆర్ బీటెక్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా డిజైరబుల్ అనేది ఎంటెక్ అనమాట. సో ఎంటెక్ ఉంటే వాళ్ళు ఇంకా మంచిది. అండ్ ఈ యొక్క సర్టిఫికేషన్ వచ్చి ఎనీ అడిషనల్ క్వాలిఫికేషన్, దీనికి సంబంధించి ఏ అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్నా అది ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ అడ్వాంటేజ్ అన్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు. ఏదైనా మీరు చేస్తుంటే అది మీకు ఉపయోగంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆఫీస్ ఇండస్ట్రీ కూడా ఎక్స్పీరియన్స్ అన్నది అవసరం లేదు. అండ్ ఇక్కడ జాబ్ రోల్స్ కూడా
పక్కగా అయితే ఏమి ఇవ్వలేదు దీనికి సంబంధించి. అండ్ మేనేజర్ ఐటీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే 25 to 35 ఇయర్స్ దీనికి ఏజ్ క్రైటీరియా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి బీఈ ఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్కి ఉండాలి, లేదా ఫుల్ టైమ్ ఎంసీఏ ఫ్రమ్ ఎనీ కాలేజ్ అని చెప్పి ఇస్తున్నారు. తర్వాత డిజైరబుల్ వచ్చి మనకు సీనియర్ మేనేజర్ కూడా సేమ్ ఇదే క్వాలిఫికేషన్ అనమాట. మేనేజర్ ఐటీ, సీనియర్ మేనేజర్ ఐటీ దేంటికి కూడా సేమ్. అయితే మేనేజర్కి 25 నుంచి 35 ఇయర్స్ ఏజ్, సీనియర్ మేనేజర్కి 27 నుంచి 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో మ్యాండేటరీ అయితే ఫుల్ టైమ్ బీఈ ఆర్ బీటెక్ సిఎస్ ఉండాలి. తర్వాత డిజైరబుల్ అయితే మనకు ఎంటెక్ ఉంటే బాగుంటుంది. అండ్ మ్యాండేటరీ వచ్చి జెన్ ఏఐ ఎంఎల్ సర్టిఫికేషన్స్ అన్నది మ్యాండేటరీ అని ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి మినిమం 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అన్నది ఖచ్చితంగా అవసరం అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ తర్వాత ఇక్కడ సీనియర్ మేనేజర్కి సంబంధించి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ జాబ్ రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది సీనియర్ మేనేజర్కి. నెక్స్ట్ మేనేజర్ డేటా సైంటిస్ట్ విషయానికి వస్తే 25 నుంచి 35 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ సీనియర్ మేనేజర్ వాళ్ళు 27 నుంచి 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో బీఈ ఆర్ బీటెక్ ఇన్ కన్సర్న్డ్ కోర్సెస్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఫుల్ టైమ్ మాస్టర్స్ డిగ్రీ అనేది ఇది డిజైరబుల్, మ్యాండేటరీ కాదు. అండ్ ఇక్కడ సేమ్ జెన్ ఏఐ ఎంఎల్ సర్టిఫికేషన్స్ మ్యాండేటరీ ఉంది సర్టిఫికేషన్ కేటగిరీలో. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మేనేజర్కి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అండ్ సీనియర్ మేనేజర్కి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత జాబ్ రోల్స్ కూడా కన్సర్న్డ్ పోస్ట్కి ఇవ్వడం జరిగింది. అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకు కొంచెం ఎక్కువగానే ఉంది. సో 25 నుంచి 35 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్. బీఈ ఆర్ బీటెక్ సిఎస్ ఐటీ వాళ్ళు ఎలిజిబుల్. డిజైరబుల్ వచ్చి సో ఎంటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. తర్వాత సర్టిఫికేషన్ కేటగిరీలో ఇక్కడ మొత్తం 16 సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 16లో అట్లీస్ట్ 1 ఆఫ్ ద సర్టిఫికేట్స్ అని ఇవ్వడం. సో ఈ 16లో ఏ ఒక్కటైనా సరే మీరు సర్టిఫికేషన్ కలిగి ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత పోస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ అన్నది కావాలి అని ఇక్కడ అడుగుతున్నారు. తర్వాత కొన్ని జాబ్ రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ వచ్చి 27 నుంచి 38 ఇయర్స్ వరకు వాళ్ళు ఎలిజిబుల్. బీఈ బీటెక్ మ్యాండేటరీ, నేమ్ టెక్ ఉంటే ఇట్ ఈస్ అన్ యాడెడ్ అడ్వాంటేజ్. ఇక్కడ కూడా మొత్తం కలిపి 16 సర్టిఫికేషన్ కోర్సెస్ ఇవ్వడం జరిగింది. ఈ 16లో ఎనీ 1 ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మనకు ఎక్స్పీరియన్స్ వచ్చి మినిమం 5 years అండ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఇక్కడ అడుగుతున్నారు అనమాట. అండ్ ఇక్కడ జాబ్ రోల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇలా మనకు అనెక్సర్ 1లో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నవి మనకు కనపడుతున్నాయి. తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటంటే క్లోజింగ్ డేట్ చెప్పాను కదా, 24th March అన్నది క్లోజింగ్ డేట్ ఉంటుంది. తర్వాత వెయిట్ ఎస్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. కేవలం 1 exam మాత్రమే ఉంటుంది. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీకు ఇంటర్వ్యూ అన్నది ఉంటుంది. అండ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చి మనకు part 1, part 2 ఉంటుంది. part 1 వచ్చి రీజనింగ్, ఇంగ్లీష్, క్వాంట్. యాజ్ యూజువల్ మన బ్యాంక్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ లాగే ఉంటుంది. సో 25 questions 25 marks. సేమ్ ఇది 25 questions 25 marks. క్వాంట్ మాత్రం 50 questions 50 marks ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీ యొక్క ప్రొఫెషనల్ నాలెడ్జ్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు. దానికి 50 questions-కి 100 marks అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks అనమాట. సో కొంచెం ఇన్ డెప్త్గా అయితే క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో మొత్తం కలిపి ఈ ఎగ్జామినేషన్ 2 గంటల సేపు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత వాళ్ళకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఈ ఇంటర్వ్యూ వచ్చి 50 marks ఉంటుంది. సో మొత్తం కలిపి మనకు ఈ ఇది ఒక 100 150 200 marks-కి ఎగ్జామ్ ఉంటే 50 marks-కి ఇంటర్వ్యూ ఉంటుంది. సో మొత్తం కలిపి 250 marks-కి ఎవరైతే మంచిగా ఉంటుందో సో అలా 250 marks-కి సంబంధించి ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని
వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చి విజయవాడ లేదా గుంటూరు, వైజాగ్ అన్నది ఎగ్జామ్ సెంటర్స్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ ఈజ్ ద ఓన్లీ ఎగ్జామ్ సెంటర్ అన్నమాట. సో ఇది మనకి ఇక్కడ ముఖ్యమైన విషయం. అండ్ మీరు దెన్ ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ నోటిఫికేషన్ అనమాట. మీరు దీనికి ఎలిజిబిలిటీ మీరు నో డౌట్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో చాలా ఎప్పుడోసారి వస్తుంది. సో ఎందుకంటే దీనికి శాలరీస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి. సో అప్లై చేసుకోండి. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ కేటగిరీ క్యాండిడేట్స్కి ₹59 అన్నది ఆ, ఈ యొక్క అమౌంట్ ఉంది, అప్లికేషన్ ఫీజు. మిగిలిన కేటగిరీస్ వాళ్ళకు 1180 అన్నది అప్లికేషన్ ఫీజుగా మనకు కనపడుతుంది అనమాట. సో పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే ఇది. సో ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ దెన్ ప్లీజ్ అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.